నమస్కారం అండి. జై శ్రీరామ్. నేను గీతాంజలి. సుమన్ టీవీకి స్వాగతం. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ వారు ఆగస్టు 30, 31వ తారీఖున విశేషంగా అయోధ్యలో దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి షష్ఠి మహోత్సవం కావచ్చు, అలాగే హరిహర కళ్యాణం గాని, అలాగే నైమిసారణ్యంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం, ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారండి. వీటి కొంత రుసుము అనేది కూడా ఉంది. అలాగే చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వారందరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకనే దాదాపుగా ఎవరైతే ప్రముఖులు, ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ మనతో పాటు ఉన్నారు శృంగేరి శిష్య బృందం కొండూరు పద్మావతి గారు. వారితో మాట్లాడి ఎందుకు మనం అయోధ్యలోనే ఈ కార్యక్రమం జరుపుకోవాలి, సాధారణంగా మన ఇళ్లలో జరుపుకుంటాము, ఇక్కడ జరుపుకునే వాటికి అయోధ్య లాంటి ప్రదేశాల్లో జరుపుకునే వాటికి వ్యత్యాసం ఏమిటి, ఎటువంటి ఫలితాలు మనం పొందుతాం, ఈ వివరాలు అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే తల్లి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, సంతోషం మీతో మాట్లాడడం. అమ్మ, ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడకపోయే అంశం అయోధ్యలో జరగబోయేటువంటి షష్ఠి మహోత్సవం. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ఆగస్టు 30, 31 తారీఖున జరుగుతోంది కార్యక్రమం. చాలా మందికి ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే, ఎందుకంటే మేము అక్కడే జరుపుకోవాలి, ఆ ఇళ్లలో కూడా మేము షష్ఠి చేసుకుంటాం కదా, అసలు అయోధ్యలో ఎందుకు జరుపుకోవాలి, ఈ జరిగేటువంటి కార్యక్రమ విశేషాలు వీటి గురించి చెప్పండి అమ్మా. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా చక్కటి సందేహాన్ని అడిగారు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి కారణం ఏమిటంటే, మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ప్రతి ఒక్కదానికి ఒక వేడుక చెప్పారు. పురుడు అయిపోయాక బారసాల, నామకరణం, ఎంత గొప్ప వ్యవస్థ అంటే మనది. వశిష్ఠుడు లాంటి మహర్షి రాముల వారు జన్మించాక ఆ వంశంలో ఆయనకి నామకరణం చేసి, బారసాల చేసి, అక్షరాభ్యాసం చేసి, ఉపనయనం చేసి, కళ్యాణం చేసి, ఇవన్నీ తన చేతుల మీదుగా జరగాలని ఆ రాజ్యంలో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పురోహితులుగా ఉన్నారు. ఎందుకు? సాక్షాత్తు విష్ణువే అక్కడికి అవతారం ఎత్తి వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు? ఇంతకు ముందు ఉన్న కృతయుగంలో మనకి ఇంత బాధ లేదు. అప్పుడంతా కూడా తపస్సు, మానవ జన్మ, మానవాళికి చెప్పాల్సిన నియమాలు మొదలైనటువంటి విధానము మనకి కేవలం త్రేతాయుగంలో మొదలయ్యాయి రాముడితోటి. అటువంటి మానవ చరిత్రని ఏ విధంగా మనం ఈ కలియుగం వరకు తీసుకుంటూ వచ్చామో తెలియచేసేది ఇటువంటి వ్యవస్థ మనకి. అందుకోసం సనాతన సాంప్రదాయంలో ఉండేటటువంటి ప్రతి వేడుక కూడా అందరూ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా పక్కదారి పట్టిపోయి ఏదో ఒక కేకు తీసుకురావడం, కట్ చేసుకోవడం, దాని మొహాలకు రాసుకోవడం, ఇలాంటివన్నీ వెర్రితలలు వస్తున్నాయి అన్నమాట. పుట్టినరోజు అన్నది కూడా ప్రతి సంవత్సరం కూడా భగవంతుడు నాకు ఈ ఆయుష్నిచ్చాడు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉంది, నా భార్య పిల్లలు నాతో ఉన్నారు, నా స్నేహితులు బంధువులు నాతో ఉన్నారు అని ఆనందంగా పుట్టినరోజు చేసుకోవాలి. అంతేగాని ఇలాంటి పిచ్చి వ్యవహారాలకు పోకూడదు. చక్కగా అభ్యంగన స్నానం చేసి, పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుని, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి భగవంతుడి ఆశీస్సులు చేసి, మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉండాలి అని. ఒక బారసాలకి ఎన్నో శాంతులు చేస్తారు. ఒక్కొక్క గ్రహానికి శాంతి గ్రహాలు ఉంటాయి, శాంతి లేని గ్రహాలు ఉంటాయి. ఆ తల్లిదండ్రులకి ఎటువంటి నష్టాలు జరగకుండా, వీళ్ళ భవిష్యత్తు బాగుండేటట్లుగా ఇటువంటివన్నీ ఏర్పాటు చేసి సనాతన ధర్మం కొన్ని కర్మలని మనకి సృష్టించింది. ఇవన్నీ కూడా వేదంలో చెప్పినవి, ఎవరు తీసుకొచ్చినవి కాదు, ఎవరు తీసుకొచ్చినవి వేదంలో చెప్పినవి. బారసాల, ఉపనయనము, అక్షరాభ్యాసము, అన్నప్రాసన కూడా ముహూర్తం చూసి అన్నప్రాసన చేస్తారు. ఎందుకు? వాడు ఆరోగ్యంగా చక్కటి తిండిని తిని ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి. ఇటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన వ్యవస్థలో ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోయి, అలా కాకుండా చంద్రశేఖరరావు గారు ఈ అయోధ్య నగరంలో, ఎందుకంటే వ్యవస్థ మొదలైనటువంటి మానవ వ్యవస్థ ఎలాగ బతకాలి అనేటటువంటి విధానం తెలుసున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలోనే మనకి దీన్ని తయారు చేస్తున్నారు.
చాలా బాగుంది. అందులో బాచంపల్లి సంతోష్ కుమార్ గురువు గారు, వారు ఒక్కసారి వారి కంఠం విన్నాము అంటే ఎవరైనా ముగ్ధులం అవ్వాల్సి అంతే కదా. అటువంటి పరిస్థితుల్లో తీసుకువెళ్ళి అక్కడ ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాలను జరిపిస్తున్నారు. ఉగ్రరథ శాంతి ఇది ఎందుకు చేసుకుంటారు, ఇవన్నీ ఉండాలా అంటే, మనం ఎలా ఉంటుందంటేనమ్మా, డాక్టర్ మనకు ఒంట్లో బాగుండకపోతే ఒక మెడిసిన్ రాసిస్తారు, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ క్యాప్సిల్ అంతా తీసి మనం అందులో ఏముందో చూడం, అది తగ్గిపోవాలి వ్యాధి అని నమ్మకంతో వేసుకుంటాం. అలాగా ఇక్కడ కూడా పెద్దవాడు చెప్పినటువంటి వాటిని, ఋషులు మునులు చెప్పినటువంటి వాటిని ఆచరించాలి. ఇదెందుకు అని మనమేదో ఇవాళ కనిపెట్టినట్లుగా మాట్లాడకూడదు. మనం ముందు కొన్ని లక్షల వందల సంవత్సరాలు యుగాలు గడిచాయి. వాళ్ళందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తేనే ఇది ఇంతవరకు వచ్చింది. ఎంతమంది సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలని చూసినా కూడా ఈ రోజుకి సనాతన ధర్మం బతికే ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ సనాతన ధర్మం కేసి తొంగి చూస్తున్నాయి. ఇలా మనం లేదేమిటి అనుకుంటున్నారు. ఇక్కడ ఇదంతా జరుగుతోంది కనుకనే సస్యశ్యామలంగా మనం అందరము కూడా తిండికి లోటు లేకుండా, నిద్రకి లోటు లేకుండా, బట్టకి లోటు లేకుండా ఉన్నాం. పూర్వం జరిగినటువంటి వ్యవస్థలో ఎలా ఉందంటే, అప్పుడు ఇంత డబ్బు లేదు, చాలా కష్టపడి పెద్ద పెద్ద కుటుంబాలని పోషించేవారు. కేవలం మనకి వ్యవసాయం తప్ప ఇతరత్ర సంపాదన లేదు అప్పట్లో. అందుకని ఇవన్నీ చేసుకోవడానికి అనుకూలం ఉండేది కాదు. ఇప్పుడు అందరికి కూడా పిల్లలు వెల్ సెటిల్డ్, పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు. ఆ దూరంగా ఉన్నటువంటి పిల్లలు వచ్చి ఇవన్నీ చేసేటటువంటి తీరుబడి, దీని గురించి విషయాల అవగాహన కూడా వాళ్ళకి తెలియదు. అందుకని చక్కగా ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన విధంగా అందరూ ఇది ఈ వయసులోనే చేసుకోవాలి. 50 ఏళ్ళు దాటాక ఎప్పుడైనా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే 50 ఏళ్ళకి, 55 ఏళ్ళకి, 60 ఏళ్ళకి కూడా శాంతులు ఉన్నాయంటారు. అవన్నీ మనం జరిపించుకోవట్లేదు కనుక ఒక్కసారిగా దీంతో అటువంటి వాటిలన్నిటినీ కూడా శాంతిపరచుకోవడానికి ఉంటుంది. ఇంకోటి, ఇది చేయకపోతే ఏమవుతుందండి, చేయకపోతే ఏమవుతుంది, సూర్యుడు ఉదయించడం మానడు, అస్తమించడం మానడు, ఇలాంటివి ఏం జరగవు. కానీ నీకు మానవ జన్మ రావడం అనేంటి, ఇన్ని కోట్ల జనాభాలో, నీకు ఇన్ని కోట్ల జీవరాశులలో నీకు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మతోటి నువ్వు సకల భోగాలని అనుభవిస్తున్నావు, సకల సంపదల్ని చూసుకోగలుగుతున్నావు. నీ కుటుంబ వ్యవస్థలో నీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు. ఇవేమి మిగతా జీవులకి లేవు కదా. కర్మ ఫలాలను అనుభవించడానికి అవకాశం ఉంది, ఈ కర్మలని తొలగించుకోవడానికి నీకు అవకాశం ఉంది. ఈ విధంగా భగవంతుడిని ఆరాధించి, రాముడికి ఉన్నటువంటి 16 గుణాలలోనూ ఒక్క గుణమైనా నాలో ఉందా, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఒక సీతామ్మ వారికి ఉన్నటువంటి ఓర్పు నాకుందా, నేనేం చేయగలుగుతున్నాను సీతామ్మ వారి లాగా. ఇవేమీ ఆలోచించకుండా నాకేదో కావాలి, నాకు ఇది లేదు, నాకు అది లేదని పెళ్ళైన కొత్తలో నుంచి మాట్లాడకూడదు, తెలుసుకోవాలి. ఇవాళ నువ్వు షష్ఠి పూర్తి చేసుకుంటే రేపు పొద్దుట నీ కొడుక్కి నీ మనవడు చేస్తాడు. పిల్లల దగ్గర ఉన్నారనుకోండి, చక్క తల్లిదండ్రులతో పాటు వాళ్ళు కూడా వెళ్ళి అయోధ్యకి చేసుకోవచ్చు. మానవ వ్యవస్థ అనేటటువంటి ప్రణాళిక వశిష్ఠుడు పౌరోహిత్యంలో అప్పటి నుంచి మొదలైంది. అందుకోసం మనం అందరము కూడా ఆచరించాలి. అందులో అక్కడ జరపడం అనేది ఇంకా విశేషం. ఇది అరుదుగా వచ్చేటువంటి సరయూ నది ప్రత్యేకతమ్మా. సరయూ నది ఎంత ప్రత్యేకమమ్మా, ఎన్నిసార్లు అర్ఘ్యం ఇచ్చుంటాడు రాముడు అక్కడ. రఘువంశం వాళ్ళందరూ ఎన్నిసార్లు అర్ఘ్యం ఇచ్చుంటారు, ఎన్ని పుణ్యమైన కార్యక్రమాలు అందులో జరిగి ఉంటాయి చెప్పండి. అటువంటి చోటకి వెళ్ళి నువ్వు కూడా అందులో స్నానం చేయగలుగుతున్నావు, అందులో నువ్వు కూడా పుణ్యావచనం చేయగలుగుతున్నావు. అన్ని నీకు చక్కగా శాస్త్రోక్తంగా జరుగుతోంది. వేదం ఏం చెప్పింది అనేది అందరికీ అర్థం కాదుగా, అందుకని పండితులు చెప్పిన విధంగా చక్కగా శాస్త్రోక్తంగా ఇటువంటివన్నీ కూడా అక్కడ జరిపించుకోవాలి. ఉగ్రరథ శాంతి ఉంది, హరిహర కళ్యాణం కూడా. ఈ హరిహర కళ్యాణం వీళ్ళిద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. హరి వేరు, హరుడు వేరు కాదు. సృష్టించేటప్పుడు బ్రహ్మగారు, పరిపాలించేటప్పుడు విష్ణువు, అలాగే లయం చేసేటప్పుడు శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర వీర్యం చాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. భగవంతుడిని ప్రార్థించాలన్నా, అమ్మవారిని ఒకసారి ధ్యానం చేయాలన్నా, అమ్మవారి గురించి ఒకసారి మాట్లాడాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అది ఎంతమంది ఉంటారు జనాభా, ఎంతమందికి ఈ రకమైనటువంటి ఉనికి ఉంటుంది? అందరికి ఉండదు కదా. అందుకని ప్రణంతుం స్తోత్రం వా, నువ్వు కనీసం స్తోత్రం చెయ్యాలన్నా మాట్లాడాలన్నా కూడా నీకు పూర్వజన్మ సుకృతం ఉండాలి అని చెప్తున్నారు. అది కాకుండా బ్రహ్మగారు సృష్టించడానికి, విష్ణువు పరిపాలించడానికి, ఈశ్వరుడు లయం చేయడానికి కూడా ఆ శక్తి యొక్క ఉనికితోటే వాడు చేస్తున్నారు. అందుకని ఆ శక్తి యొక్క మహిమ ఎంత గొప్పదో మనకు చెప్తున్నారు. అటువంటి ఆ శక్తి యొక్క ఉపయోగంతో ఆవిడ చేసేటటువంటి ఆ ఆశీర్వచనంతో అక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మీరు ఇంకొక విషయం కూడా గమనించండి, సీతాదేవి పక్కన లేకుండా రాముల వారు ఏ కార్యక్రమం చేయడా. ఆవిడ అడవులకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆవిడ బంగారపు విగ్రహాన్ని పెట్టి చేస్తారు. అందుకని భార్య లేదనో, భార్యకి వీలు కాలేదనో, ఆవిడ అంతసేపు కూర్చోలేరనో అటువంటివి ఏం పెట్టుకోకర్లేదు. దానికి తగ్గ ఉపమానం ఏదో ఒకటి పెద్దవాళ్ళు చెప్తారు, దాన్ని ఆచరించి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. చక్కగా షష్ఠి పూర్తి మహోత్సవం అయోధ్యలో జరుపుకున్నామండి అని చెప్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఎందుకు అయోధ్యలో అంటే ఇందుకే అయోధ్యలో కుటుంబ వ్యవస్థకి ప్రమాణం అయోధ్య. ఏం చేశారు? తండ్రి మాట విని అడవులకు వెళ్ళిపోయాడు. సవితి తల్లిని దూషించలేదు. సవితి తల్లి కొడుకైనటువంటి లక్ష్మణుడు వెంట వచ్చాడు. ఎంతో అపురూపంగా పెరిగినటువంటి సీతాదేవి, నాకు నువ్వు లేని అయోధ్య నాకు గొప్పే ఉంది, ఇది ఎంత రాజమహల్ అయినా నాకేముంది ఇది, ఇక్కడ నువ్వుంటే అయోధ్యకి అందం, నువ్వు లేని అయోధ్య నాకు అక్కర్లేదు. మరి ఇప్పుడు నేను చాలా కష్టాలు పడుతున్నాను, ఫలానా దేశం పెడుతున్నాను, నువ్వు వస్తావంటే భార్య పెడుతుందా? నేను ఇక్కడ ఉంటానని మీరు వెళ్ళండి చెప్తారు. మరి ఆవిడ అనలేదుగా, వెళ్ళింది. ఎలాగా చూడండి, అక్కడ ఆవిడ అడవులకు వెళ్ళాక కూడా మునిపత్రుల్ని, ఋషిపత్రుల్ని అడిగింది. నేను అయోధ్యకు వచ్చేటప్పుడు అత్తవారితో ఎలా ఉండాలి, మామగారితో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, మరుదులతో ఎలా ఉండాలి, సవితి అత్తగారులతో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పి పంపించారు నా తల్లిదండ్రులు. కానీ నేను అడవికి పెడతానన్నప్పుడు వాళ్ళకి తెలియదు. నేను అక్కడ ఎలా ఉండాలి అని చెప్పేసి నాకు తెలియదని వాళ్ళు చెప్పలేదు. అందుకోసం అని చెప్పి ఋషిపత్రులను అడిగింది, నేను ఇక్కడ ఎలా మసులుకోవాలి, నా భర్తతో ఎలా ఉండాలి, నా మరిదితో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అని అక్కడ అడిగింది ఆవిడ. అంతేకాని ఇవన్నీ నాకు తెలియదు, నేను రాలేనని అనలేదే. ఆ వ్యవస్థ, ఆ ఓర్పు, ఆ స్త్రీకి ఎంత ఓర్పు ఉండాలి అనేది సీతా అమ్మవారి యొక్క చరిత్ర మనకు ఉదాహరణ. అందుకోసం అయోధ్యకు వెళ్ళాలి. అవన్నీ అక్కడ జరిగాయి. అదంతా కూడా రాముల వారు నడిచినటువంటి స్థలం, మన సీతామ్మవారు నడిచినటువంటి స్థలం, అయోధ్యను ఎప్పుడూ కాపాడుతూ లక్ష్మణుడు ఉన్నటువంటి స్థలం, దశరథ మహారాజు రఘువంశం అందరూ కూడా పరిపాలించిన స్థలం. అటువంటి చోట వెళ్ళి మనకి ఈ యోగం జరిగింది అంటే వీటిలన్నిటికీ ముందు కారణం మనందరం బతికుండగా అయోధ్య రావడం. అది జన్మ జన్మల పుణ్యఫలం. అది నిజంగా కళ్ళతో చూడగలిగాం. మనం వెళ్ళిపోయాక అయోధ్య వచ్చిందంటే వచ్చినట్లు మనకు తెలియదుగా. అవునా? అటువంటి మహారాజు ఎప్పుడు రాజు సరైన వాడు ఉంటే రాజ్యం సరిగ్గా ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి రాజు ఈ రోజు మనకి దొరికాడు. ఆయన అడుగుజాడల్లో ఇవన్నీ నడవాలి. ఎందుకంటే మీకు త్రేతాయుగంలోనూ, కృతయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ ఉండేటటువంటి రాక్షసులందరూ అలాంటి రూపురేఖలతో లేకపోయినా ఇప్పుడు మన మధ్యనే తిరుగుతున్నారు వాళ్ళు. మనం జాగ్రత్తగా వాళ్ళ కంట పడకుండా, వాళ్ళకి దొరకకుండా భగవంతుడి పాదాలను పట్టుకుని వెళ్ళాలి. భగవంతుడి పాదాలు ఎందుకు పట్టుకోమంటాడంటే, భగవంతుడి పాదాలు ఎప్పుడు కూడాను ధర్మాన్ని రక్షించడం కోసం వెళ్తాయి. అందుకని అందరినీ కూడా భగవంతుడి పాదాలను ఆశ్రయించండి అని చెప్తారు అనమాట. హరిహర కళ్యాణం అనేది చాలా విశేషం అమ్మ. ఇక్కడ హరిహరలు అన్న దానికి ఈశ్వరుడుని చెప్పేటప్పుడు ఎప్పుడు మనకి పెద్దవాళ్ళని పోలుస్తారు. పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారండి అంటారు కష్టం. అలాగే చిన్నవాళ్ళు ఎవరు చెప్తే ఏం చేస్తారు, సీతారాముల్లా ఉన్నారంటారు. అవునమ్మా. రుక్మిణి కృష్ణులాగా ఉన్నారు, ఎక్కువ సీతారాములు చెప్తారు. అవునమ్మా. అందుకోసం అని చెప్పేసి చక్కగా ఆ సీతా అమ్మవారు చరిత్రలో ఈ రోజు వరకు కూడా నిలిచిపోయిందో అలాగ వివాహ వ్యవస్థ అనేది నిలుపుకుని మన తర్వాత తరాలకి చూడండి, ఎక్కడ చూడండి, ఏ దేశాల్లో చూడండి 6 నెలల నుండి వెళ్ళిపోయే భార్య,
ఇంకో ఏడాది ఉండి వెళ్ళిపోయే అవునమ్మా, ఈ భర్త. మధ్య కాలంలో అలా ఎక్కువగా ఉంటాయి. చూస్తున్నాను. అలాంటిది ఎన్నో అవస్థలు పడుతూ కూడా తినడానికి తిండి లేని సమయంలో కూడా భర్త ఏమి తీసుకొస్తే దాన్ని దొడ్లో ఉన్నటువంటి ఏ ఒక్కొక్క కూరగాయ తోట తయారు చేసి వాటితోనే 10 మంది పిల్లల్ని పెంచిన తల్లి అసలు ఎలా ఉండేవాళ్ళో కూడా. ఎలా ఉండేవారో తెలియదు. మరి ఇవాళ వ్యవస్థకి అప్పటి వ్యవస్థకి అంటే ధనం ఇవాళ తేలికైంది. మరి ధనం తేలికైనప్పుడు మనం కూడా ఇవన్నీ చక్కగా లగ్జరీగా చేసుకోవచ్చు. చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఖర్చు దగ్గర ఆగిపోతుంటారు. అమ్మో అంత ఖర్చా, అక్కడ దాకా వెళ్ళి ఎంత ఖర్చు పెట్టి ఇది చేసుకోవాలా. మనిషి నైజం ఎలా ఉంటుందంటేనండి, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కావాలి, కానీ ఖర్చు అవ్వకూడదు. ఇది ఇది మనం మానుకోవాలి. నేను అందరికి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను మా క్లాసెస్ లో. ఒక తోటకూర బేరం ఆడేటప్పుడు ఇంకో కట్ట ఎక్కువ ఇస్తావా అని అడుగుతారు. ఒక బంగారం బేరం ఆడేటప్పుడు ఎందుకు అడగరు? ఒక వెండి బేరం విలువ ఎక్కువ కదమ్మా, అందుకే. ఒక ఫ్లైట్ టికెట్ కి ఎందుకు అడగరు? ఆ రోజు నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే ఎన్ని వేలు ఫ్లైట్ టికెట్ ఉన్నా వెళ్ళిపోతున్నావు. మరి అక్కడ కూడా బేరం ఆడు. వాడు ఎన్ని రోజులు పెంచితే ఆ తోటకూర నీకు వచ్చింది, వాడి దగ్గర బేరం ఏమిటి చెప్పండి? ఇవి మానరు. మన కుటుంబ వ్యవస్థలో ముందు ముఖ్యంగా మన మనస్సుని మార్చుకోవడమే ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. అందుకోసమని చక్కగా ఈ ట్రస్ట్ వారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది తక్కువ బాధ్యత కాదు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక్క ఫంక్షన్ ఏదన్నా మన ఇంట్లో ఆర్గనైజ్ చేయాలంటే ఎంత కష్టపడాలి? సుమారుగా డబ్బులు ఖర్చు అవుతాయి, శ్రమ ఉంటుంది, శ్రమ పడాలి. దీనికి మనకు అనేక మంది సహకరించాలి, వాతావరణం సహకరించాలి, ఇంట్లో వాళ్ళు సహకరించాలి, పిల్లలు సహకరించాలి, భార్య భర్త సహకారాలు ఉండాలి. మరి ఈ బాధ్యత మొత్తం వాళ్ళ మీదే వేసుకుని ఇంత తక్కువ అమౌంట్ లో అక్కడ దాకా తీసుకువెళ్ళి మీకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే వాళ్ళకి సనాతన ధర్మం మీద ఉండేటటువంటి భక్తి తప్ప ఇందులో ఏదో సంపాదించాలని కాదు. అమ్మాయి పల్లవి ఉద్యోగం చేస్తుంది, వాళ్ళ నాన్నగారు బ్రహ్మాండంగా ఉన్నారు, ఆయన కూడాను. వాళ్ళకి ఏముంది దీని మీద పెద్ద అవసరం లేదు. కానీ మన వ్యవస్థ పక్కదారి పట్టిపోతుంది. అలా కాదు, మనకి చేతనైనటువంటి సహాయం మనం చెయ్యాలి దీంట్లో అని చెప్పేసి అందులో చక్కగా షష్ఠి పూర్తి అయిపోయాక ఈ కళ్యాణాలు కూడా ఎంత గొప్ప విషయం అమ్మా, ఎంత గొప్ప విషయం చెప్పండి. ఎంత గొప్ప దంపతులు కాకపోతే ఈ రోజుకి శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసుకుని అందరూ ఎంత పనులున్నా మానుకుని ఇవాళ శ్రీరామనవమి అని చెప్పేసి చక్కగా ఉంటున్నాము. అవును, అవకాశం ఉంటే వెళ్ళిపోతాం, లేదంటే టీవీలకు అతుక్కుపోతాం. అవును, ఈ రోజుకి కూడా మరి అలాగే చూస్తాం. అలాంటిది మనం అందరం ఉండగా ఈ అయోధ్యలో ఇది రావడం కళ్యాణం అనేది అసలు తక్కువ మాట కాదు. ఇంతకన్నా యోగం లేదు అసలు. ఖచ్చితంగా జరుపుకోవాలి. అలాగే అమ్మ, 31వ తారీఖున నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం. ఈ నైమిషారణ్యం గురించి చెప్పేది ఏముంది, మనకి ఏ కథ మొదలెట్టినా ఏ కథ ఆని మొదలెడతారు అక్కడి నుంచి నైమిషారణ్యం అంటున్నారు. అందుకని మరి పెళ్ళైన దంపతులు సత్యనామతం చేసుకోవడం అనేది మనకి ఆనవాయితీగా ఉంది కదా. మరి వాళ్ళ పెళ్ళప్పుడు వాళ్ళ ఇళ్లలో చేసుకున్నారు కనుక ఇప్పుడు నైమిషారణ్యం వెళ్ళి చక్కగా ఆ గోమతి నది ఎప్పటి నదమ్మ, అది ఇప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి నది. అక్కడ చక్ర స్నానం చేసుకుని చాలా విలువైనటువంటి కలి ఎక్కడ ప్రవేశించదు అని అడిగినప్పుడు కలియుగంలో అక్కడ ప్రవేశించదు అన్నారు నైమిషారణ్యం. ఋషులందరూ ఏం చెప్పారంటే నైమిషారణ్యంలో కలి ప్రవేశించదు, నైమిషారణ్యం ఎప్పటికీ కలియుగం అంతమైపోయేదాకా పవిత్రంగా ఉంటుంది అని చెప్పారు. అందుకని అటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో మన లలితాదేవి అమ్మవారు అక్కడ కొలువై ఉందన్నమాట. అటువంటి స్థలంలో జరగడం అనేది చాలా చాలా గొప్ప విశేషం. మనకి ఆదిశంకర్లు సౌందర్యలహరి స్తోత్రంలో అమ్మవారి గురించి ఒక మాట చెప్తారు ఆయన. ఈ అమ్మవారి గురించి చెప్పారు అంటే మనందరం అమ్మవారి కింద లెక్కండి. అమ్మవారి యొక్క ప్రతిరూపాలమే మనందరం. ఎందుకంటే రోజు అమ్మవారి సేవలోనే ఉంటాం కదా, అందుకని మనందరం కూడా అమ్మవారి ప్రతిరూపాలమే అనమాట. అయితే ఆయన ఏమంటారంటే అందులో సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యం తే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. అమ్మవారి యొక్క తాటంకాల మహిమ ప్రభావంతో ఈశ్వరుడు ఏమయ్యాడట, గరడం తీసుకున్నా కూడా ఏమీ కాలేదు ఆయనకి.
అంటే భార్య యొక్క పాతివ్రత్యానికి మన సనాతన సాంప్రదాయం అంత విలువ ఇచ్చింది. స్త్రీ యొక్క శక్తిని మనకి అమ్మవారి యొక్క ప్రతిరూపాలమని ముందు ఎందుకన్నాను అంటే, ఎవ్వరూ ఏమీ చేయలేని పనులన్నీ కూడా ఆడవాళ్ళు చేసేయగలరు. అంటే మగవాళ్ళందరూ తక్కువ అని అంటున్నారేమో, తక్కువ అంటల్లా, వాళ్ళకి బాహ్యంగా మనని పోషించేటటువంటి పని అప్పచెప్పాడు భగవంతుడు. మనని శక్తి రూపంలో ఇంట్లో ఉండి చక్కగా పిల్లల్ని తీర్చిదిద్ది సమాజానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరైనా కూడా మీ పిల్లలకి కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సమాజానికి సరైన సంతానాన్ని పరిచయం చేయాలి. లేకపోతే ఇవాళ చూడండి ఎంతంత ఘోరాలు జరుగుతున్నాయో. ఎందుకు జరుగుతున్నాయి? మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ లేని విధానమైన జీవితంలో వాళ్ళు బతికారు. అందుకని వాడికి భార్యకి, ఇంకో చిన్న పిల్లకి, ఒక పెద్ద పిల్లకి ఇవన్నీ తేడాలు తెలియవు అనమాట వాడికి. అందుకని క్రూర మృగాల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, క్రమశిక్షణ లేకపోవడం వల్ల. ఈ క్రమశిక్షణ అనేది కేవలం భగవత్ సంపద మాత్రమే. భగవదారాధన ఉన్నవాడు మాత్రమే అలా చేయగలుగుతాడు. లేనివాడు, వాడికి నియమాలు ఉన్నా కూడా భగవంతుణ్ణి ద్వేషిస్తూనే ఉంటాడు. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఆ తల్లి నీ యొక్క తాటంకాల మహిమ, నీ తాటంకాలు అంటే చెవులకు ఉండే కమ్మలు. అమ్మవారి యొక్క చెవుల కమ్మలు ఏమిటిట? సూర్యుడు చంద్రుడు, పగలు జరిగేవన్నీ ఒకళ్ళు, రాత్రి జరిగేవన్నీ ఒకళ్ళు చేరవేస్తూ ఉంటారు. అందుకని మనం ఏ తప్పు చేస్తున్నా మన్నెవరు చూసారులే అనుకోకర్లా, చూస్తూనే ఉంటారు. భగవంతుడు సాక్షిభూతుడు. అంతేకాని మన ప్రదక్షిణాలకో, మనం లలితా సహస్రనామం చదివేస్తాం, విష్ణు సహస్రనామం చదివేస్తాం, మనం ఇంకా చాలా పూజలు చేసేస్తాం, మనం చరితార్థం అయిపోతామని అనుకోవడానికి లేదు. తెలిసిందమ్మా? అందుకోసం అని చెప్పి భగవంతుడిని నమ్ము, వేదం చెప్పిన విధంగా ప్రవర్తించు, మానవ రూపం ధరించి మనిషి ఏ విధమైన కష్టాన్ని ఎదుర్కోగల శక్తిమంతుడో మనకి రాముడు చూపించాడు. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, రాజ్యంలో ఉండేటటువంటి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, దాయాదుల మధ్యన వైరం ఎందుకు ఉండకూడదో, ఇవన్నీ మళ్ళీ అదే నారాయణుడు మన కృష్ణావతారంలో చూపించాడు. మనం చేసుకోవలసిన స్తోత్రాలకి భగవద్గీతని, విష్ణు సహస్రనామాన్ని మనకిచ్చాడు, రామరక్ష స్తోత్రాన్ని ఇచ్చారు. ఇవన్నీ అంతటి రాముడు కూడా గురువు దగ్గర ఎలా తల వంచి ఉన్నాడో చూడండి. మరి మనం ఎందుకు అంత గర్వంతో ఉంటున్నాము? మనకేమి తెలియకపోయినా ఎందుకు ఈ గర్వాలన్నీ చెప్పండి? ఇవన్నీ నేర్చుకోవాలి. అందుకని జరా మృత్యు హరిణీం అన్నారు ఆ శ్లోకంలో. మృత్యువు తెలియదు తీసుకెళ్ళిపోతుంది, వార్ధక్యం అనుభవిస్తాం. ఎంతో గొప్ప పేరుతోటి ఉంటారు, ఎంతో పరిపాలిస్తారు, ఎంతో డబ్బు సంపాదిస్తారు, ఎంతమందినో ఆర్గనైజ్ చేయగలుగుతారు, కానీ వార్ధక్యంలో వీళ్ళెవరు ఉండరు. అందుకని ముందు నుంచి భగవంతుడి సాధన ఉంటే వీళ్ళందరూ తప్పకు వెళ్ళిపోయినా ఆయన పట్టుకుని ఉండొచ్చు. ఈ వివాహ వ్యవస్థలో కూడా ఈ కొన్ని వేడుకలు, కొన్ని శాస్త్రం. ఇప్పుడు మంగళసూత్ర ధారణ అనేది అన్ని ప్రాంతాలకి లేదు. అవునమ్మా, అన్ని చోట్ల ఉండదు. అలా అన్ని ప్రాంతాలకి మంగళసూత్ర ధారణ లేదు, అన్ని ప్రాంతాలకి తలంబ్రాలు ఉండవు, అన్ని ప్రాంతాలకి కూడా సప్తపది ఉండదు, ఏవో కొన్ని అలా లేవు. అయితే ఆదిశంకర్ల సౌందర్య లహరిలో మటుకి వీటిలన్నిటికీ కూడా మొట్టమొదట ఉన్నది ఆనందలహరి, తర్వాత ఉన్నది సౌందర్య లహరిలో ఈ వివాహ వ్యవస్థ గురించి కూడా చెప్పారు ఆయన. తెలిసిందమ్మా? అందుకోసం అని చెప్పి మనం ఇవన్నీ మనకున్నాయి, ఇంకోళ్ళకి లేకపోతే అది వేరే విషయం. మనకు ఒక ఇంటి దేవుడు ఉంటాడు, మన అత్తగారు సాంప్రదాయం, మనం దాన్ని పాటిస్తాం. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఒకరికి వీరభద్రుడు ఇంటి దేవత ఉంటాడు, ఒకరికి నరసింహస్వామి ఉంటారు, ఒకరికి వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఒకరికి అమ్మవారు ఉంటుంది. ఇలా మాకు ఇంటి దేవత అండి అని అంటారు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దీనికోసం మనకి అప్పుడెప్పుడో మాకు అలవాటు లేదండి, మేము ఈ షష్ఠి పూర్తి మా ఇంట్లో ఎవరు చేసుకోలేదంటే, ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇంత వెసురుబాటుగా డబ్బులు లేవు. నిజమమ్మా, అప్పుడు అసలు డబ్బుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. అందుకని ఇవాళ వ్యవస్థలో అంత కష్టం లేదు. కావాలనుకుంటే అది వచ్చేస్తుంది చేతిలోకి వస్తుంది. దానికి తోడు భగవంతుడు వీళ్ళందరికీ అవకాశం, కార్డ్స్ అనేది ఒకటి ఏర్పాటు చేశాడు కనుక ఎవరిని ఆడుకోవాల్సిన పని కూడా లేదు. తర్వాత కట్టుకుంటున్నారు. ఆ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు, చక్కటి పెన్షన్లు, మంచి వ్యాపారాలు. భారతదేశంలో ఇది వరకటి కన్నా ఇప్పుడు అనేకమైన అనుకూలాలు వచ్చాయి కనుక చక్కగా సంతోషంగా చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే, ఒక శుభకార్యం జరిగినప్పుడు అందరూ ఆనందంగా ఉంటాం.
మన బంధువులు, మన పండగ వాతావరణం. పిల్లలు వాళ్ళందరూ కలిసి ఉంటారు. అలాగా ఈ ఆనందం వల్ల ఏమవుతుందంటే మనసు సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. చూడండి, కొంచెం పెద్ద వయసు వచ్చాక స్నేహితులతో ఎక్కువ కలిసి ఉండు నువ్వు అంటారు. ఏ విషయం ఉన్నా నువ్వు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, స్నేహితులతో ఎక్కువ కలిసి ఉండు అని చెప్తారు రిటైర్ అయ్యాక. అందుకని ఇవన్నీ కూడా మనసుకి ఆనందాన్ని కలిగించే విషయాలు. అలాగే ఈ ఉగ్రరథ శాంతి ఇలాంటివి జరగడం వల్ల ఈ 60 సంవత్సరాల్లోనూ నీ ఆరోగ్యం కోసం కానీ, నీ ఆయుష్ కోసం కానీ, లేదా ధన రూపంలో కానీ, నీ భార్యకు కానీ ఇంకేదన్నా ఒక దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వాటిలన్నిటికీ నువ్వు ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఖర్చు పెట్టుకుని చేయించడం అంటే చేసేవాడు సరైన వాళ్ళు దొరకాలి కదా, చక్కటి పండితులు దొరకాలి. అందుకని అవన్నీ ఏమి అవకాశం మనకి అసలు కష్టమే లేకుండా ట్రస్ట్ వారు అన్ని కూడా చూసుకుంటున్నారు. చక్కగా అందరూ చేసుకోవచ్చమ్మా, చాలా సంతోషంగా జరిపించుకోండి. అయోధ్యలో చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే కుటుంబ వ్యవస్థ అనేది అయోధ్య నుంచే మొదలైంది, రామాయణం నుంచే మొదలైంది. అంతకు ముందు లేదంటే ఉండొచ్చు, కానీ మనకు ప్రమాణం మట్టికి సీతారాముడు. అందుకోసం చక్కగా చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారమ్మా. సందేహాలు కూడా నివృత్తి అయ్యాయి, ఎందుకు అని ఆలోచించే వాళ్ళకి కూడా ఒక సమాధానం దొరికింది. సంతోషమ్మా, నమస్కారం. విన్నారు కదండి, ఆగస్టు 30, 31వ తారీఖున అయోధ్యలో షష్ఠపూర్తి మహోత్సవం జరుపుకోవచ్చు. ఉగ్రరథ శాంతి అంటారు, అలాగే హరిహర కళ్యాణం ఉంటుంది, తర్వాత రాముల వారి దర్శనం కావచ్చు, అక్కడ ఉండేటువంటి ప్రదేశాలు చూడటం కానీ, తర్వాతి రోజున నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు, అలాగే అమ్మవారి దర్శనం కూడా, చక్రస్నానం ఉంటుంది. ఇలా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు మనం మన ఇళ్లల్లో ఇవి ఒక్కలుగా జరుపుకునేది చాలా అరుదు, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇంత వైభవంగా ఉండకపోవచ్చు. కానీ అంత పవిత్రమైన స్థలంలో జరుపుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావించి మీరు కూడా వెంటనే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. సమయం కూడా ఎక్కువ ఉంది కదా అని ఆలోచిస్తాం, కానీ ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. మళ్ళీ మీకు రిజర్వేషన్స్కి అంటే ట్రావెలింగ్కి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఎప్పటి నుంచో మీకు వెంటనే మీరు కనుక రిజర్వ్ చేసుకుంటే త్వరగా దొరుకుతాయి, అందుబాటులో ఉన్న సీట్లు దొరుకుతాయి. కాబట్టి ముందు రోజే వచ్చే ప్రయత్నం చేయండి. చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. నమస్కారం.